ఏమండి ఏమండి పొద్దున్నే వెళ్ళాలన్నారు. ఎక్కడికి? మేడం ఇంటికి. పరీక్షలు మేడం. అయిపోయి ఎక్కడికి మేడం? జాగింగ్. ఇదే నీ మొదటి టెస్ట్. వదా ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? అమ్మా సాగు. ఇప్పుడు సెకండ్ టెస్ట్. సూప్ రెసిపీ చెయ్యి. ఎక్కువ జాదా చెయ్యి. మేడం సూప్ రెడీ. ఈ స్తంభం ఎక్కి పైన కూర్చోవాలి. ఆయిల్. అదే టెస్ట్. టెస్ట్లు విచిత్రంగా ఉన్నాయి కదూ. ఇంటికెళ్ళి ఈ టెస్ట్లు ఎందుకు పెడుతున్నానో ఆలోచించు. నథింగ్ లైక్ దట్. ఐడిబిఏలో పనైపోయి వారం రోజులు అవుతోంది. ఇంకా అక్కడేం చేస్తున్నావు? హైదరాబాదీ బిర్యానీ వదలేకపోతున్నాను. నాకు నోరూరుతోంది. నేను వస్తాను. నో. నీ ఒక్కదానికి అక్కడ బోర్ కొట్టడం లేదు? అదా టైం పాస్ కోసం చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను. అరేంజ్మెంటా? ఎటువంటిది? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? వాట్ am I doing here? I am having fun. అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏంటో. తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఏంటి చేయి కాలిందా? ఏం టెస్ట్లండి? జిఎం పోస్ట్ ఏంటి, ఈ టెస్ట్లు ఏంటి అనుకున్నా. అబ్బా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ మేడం. రన్నింగ్ చేయించారంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే వర్క్ బాగా చేయగలుగుతాం. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ వంట చేసేటప్పుడు ఏది ఎంత వేస్తే రుచికరమైన వంట తయారవుతుందో, అలాగే ఓ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ టాలెంట్ ని సమపాళ్లలో వాడుకొని ప్రాజెక్ట్ ని నేను సక్సెస్ చేయగలనో లేదో అని ఓ చిన్న వంట పరీక్ష పెట్టి నాలో ఉన్న గొప్ప టాలెంట్ ని కనుక్కున్నారు. శభాష్ మేడం. ఇక స్తంభం ఎక్కించడం అంటారా? పట్టుదలకు నిదర్శనం అండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించగలనా లేదా అని మీరు టెస్ట్ చేశారు. దాంట్లో కూడా పాస్ అయిపోయాను. అమ్మా, మరి ఇస్త్రీ ఎందుకు చేయిస్తున్నాను? ఇదొక్కటేనండి అర్థం కాని మ్యాటరు. దీని వెనక్కి కూడా ఏదో గూఢార్థం ఉంటుందిలేండి. అమ్మా, కనుక్కుంటా. ఆహా, వాట్ ఏ డ్రెస్ మేడం. ఈరోజు హోటల్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూడరు? నైటీలో వెళితే. నైటీయా? నందగోపాల్, మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ.
గుడ్ జాబ్ నందగోపాల్. మేడం ల్యాప్టాప్. సారీ మేడం. థ్యాంక్ యూ. బబ్లు, ఆకలిస్తుందా? మేడం ఈ ఫైలు. वन सेकेंड. हेलो, हाँ मेहरा जी, नमस्ते. मैं अभी हैदराबाद में हूँ. योर पेपर्स आर रेडी. विल मीट व्हेन आई कम टू बॉम्बे. बाय. మేడం ఈ ఫైల్ గెస్ట్ హౌస్ కి ఫర్నిషింగ్స్ కొనాలి. ఎక్కడ దొరుకుతాయి? నాకు తెలుసండి, నేను తీసుకెళ్తా. హ్యాబిట్స్ పోనివ్వండి. అమ్మగారు వద్దు. నందగోపాల్, మేడం నేను ఇచ్చిన ప్యాకెట్ ఇది. ఇదిగోండి పక్కనే ఉంది. ఓపెన్ చేయి. అలాగే. అరే జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, వన్ అండ్ ఓన్లీ జేపీ గారు. ఆయన అభిమానండి నేను, వీరాభిమానండి. అలాగా? ఆ, ఈ ఫోటోని మంచి ప్లేస్ చూసి పెట్టండి. అక్కడ పెట్టనా అండి? కొంచెం హైట్ అవుతుందేమో కదా. అక్కడ పెట్టండి. గుడ్ ప్లేస్ అండి. మీకు ఒక విషయం తెలుసా అండి? నాన్నగారు రాసిన బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్ ఇప్పటికి 10 సార్లు చదివానండి. వాట్ ఏ బుక్ మేడం. నిజంగా బిజినెస్కి సంబంధించి అదొక భగవద్గీత లాంటిదండి. ప్రతి అప్కమింగ్ బిజినెస్ మ్యాన్కి అదొక గైడ్ లాంటిది మేడం. తమాషా ఏంటంటే ఆ బుక్ చదవక ముందు నేను ఒక థీసిస్ రాశానండి. అందులో ఇంచుమించు నాన్నగారు రాసిన విషయాలే నేను టచ్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ జేపీ గారు అంత గొప్పగా రాయలేదనుకోండి, చదివిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకున్నారు. నాన్నగారికి కూడా ఒక కాపీ పంపించానండి. బహుశా అది ఆయనకు అందినట్లేదు. కనీసం మీరన్నా ఒకసారి చదివి మీ ఒపీనియన్ చెప్తే బాగుంటుందని. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి. తొందరగా టిఫిన్ తిను, కెలుగుతూ కూర్చోకు. ఏంట్రా ఈ పౌడరు సున్నంలాగా? రత్నం, రత్నం ఏంటండి? నా ఫైల్ ఏది? ఏ ఫైలు? బీరోలో పెట్టిన బ్లూ ఫైలు. అక్కడే ఉంటుంది చూడండి. ఎవరు తీస్తారు? లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే డిప్పం అక్కడే ఉండాలి. ఎక్కడైనా పడేసావా? ఎందుకు పడేస్తానండి? మరి ఏమైంది? గుర్తొచ్చింది. మొన్న బీరువా సర్దుతూ తీసి మీ పాత బుక్స్ ఫైల్స్ అన్ని కలిపి కొంప తీసి తోకనికేసావా? అబ్బా, అంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తానండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అదిగో ఆ పైన అట్టపెట్టిలో జాగ్రత్తగా పెట్టాను. అట్టపెట్టలు ఎందుకు పెట్టావు? అసలు ఆ ఫైల్ ఏంటో తెలుసా? తెలుసు మహాప్రభు. మీరు రాసిన థీసిసు బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్, వ్యాపారానికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. ఒకటి బాగుంటే ఇంకోటి ఎలా వృద్ధి చెందుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి మీరు రాసిన సలహాలు సూచనలు అంతే కదా? అంతేలే, నీకు అలానే ఉంటుంది. ఇదే విషయం జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, ఆయన రాసిన ఒక పుస్తకంలో వివరించారు. కాబట్టి మీరు కూడా ఆయనంత గొప్ప వాళ్ళన్నమాట. తూకానికేసావు, తక్కిడికేసావు, పొద్దునుంచి కాకిగోల. సారీ నాన్న, లేట్ అయిపోయిందా? వచ్చేస్తున్నా. మంచినీళ్ళు పెట్టుకున్నావా? గుడ్. అబ్బా, అదేంటండి కొత్త చొక్కా వేసుకున్నారు? అది ఫంక్షన్స్ కదా తీసి పెట్టింది. పిచ్చి మొద్దు, ఇవాళ మా ఆఫీస్లో కూడా ఫంక్షన్ లాంటిదే. ఇవాళ మా మిస్సమ్మ వస్తుందో. మిస్ అమ్మా? జేపీ గారు అమ్మాయి మేఘనా, మా చైర్మన్ వస్తుంది. ఓ, మీ లేడీ బాస్ మేఘనా గారా? ఎస్, ద గ్రేట్ బాస్, ద డైనమిక్ బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్ మేఘనా. ఆపండి అక్కడ. ఆవిడొస్తే మీకేంటి అంతోబలాటం? చూసావా నీ ఆడదాని బుద్ధి బయట పెట్టుకున్నావు. అయినా ఆవిడ రేంజ్ ఏంటే? మీ ఆయన ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నావా? మరి కాదేంటి? సరే, ఇవాళ ఆవిడ ఆఫీస్కి రావడం దేవుడు నాకు పంపించిన వరం రత్నం. ఈనాళ్ళకి ఈ ఫైల్ ఆవిడ చేతిలో పెట్టే మహత్తర అవకాశం వచ్చింది తెలుసా? మీరు ఇదే ఫైల్ 3 ఏళ్ల క్రితం బాంబే వెళ్ళినప్పుడు జేపీ గారికి ఇచ్చానన్నారు కదా? ఇచ్చానంటే ఆయన సెక్రటరీకి ఇచ్చి ఆయన కనపడేలా పెట్టరా అని చెప్పాను. వేస్ట్ ఫెలో, పెట్టినట్లేడు. పార్టీ కూడా ఇచ్చాను. ఎనీవే, బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారుగా. ఈరోజు ఇస్తాగా. అంటే ఈరోజు మేఘనా గారి చేతిలో ఇది గ్యారంటీగా పడుతుందంటారా? 50 రూపాయలు చేసి చూపిస్తా. 50 చేతిలో పెడితే చదివేస్తుందంటారా?
ఆవిడ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావా? డెప్పం. ఇప్పుడు 50 రూపాయలతో ఎవరూ చేయని సింప్లీ మార్లెస్ పనిచేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తా. ఏం చేస్తారేంటి? ఇప్పుడు మేఘనా మేడం గారు ఆఫీస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే హలో మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం అంటూ అందరూ చేతులు ఊపుకుంటూనో పళ్ళికిలిచ్చుకుంటూనే వస్తారు. కానీ మనం మాత్రం అత్యంత తెలివితేటలతో డిఫరెంట్ స్టైల్లో 50 రూపీస్తో అందమైన పూల బొకే కొని ఆవిడ చేతిలో పెట్టి వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం అని ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు పడుతుంది ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి శాటిలైట్ లింక్. అబ్బో